ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాన్ని ఈ పూట ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మలాకి పుస్తకం 3వ అధ్యాయము 10వ వాక్య భాగంలో 4వ లైన్ నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ పూట నీతోనూ నీ కుటుంబంతోనూ నీ పిల్లలతోనూ సూటిగా మాట్లాడుతున్నాడు. ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత దీవెనలతో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. ఈ మాట వినంగానే నీ నోటి నిండా నవ్వు కలిగింది కదా? నిజమే. ఆకాశాన్ని తెరిచి నీకోసము నువ్వు పట్టుకోలేనంత, నువ్వు ఊహించలేనంత దీవెనలు ఇస్తానంటే ఎవరొద్దంటారు? దేవుని కోరిక కూడా అదే. ప్రతి మనిషిని ఆశీర్వదించాలని, ప్రతి కుటుంబాన్ని దీవించాలని, ఈ పూట నిన్ను కూడా దీవించాలని సూటిగా మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు ఏమన్నాడు? నా గిన్నె నిండింది అనలేదు, నా గిన్నె పొంగింది అనలేదు. ఏమన్నాడు? నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అన్నాడు. నిజమే బిడ్లారా, నా దేవుడు మీ అందరినీ అలాగ ఆశీర్వదించునుగాక. అయితే దేవుడు అలాంటి ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలో తెలుసా? అక్కడ మీరు బాగా చదివితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఈ మాట వినంగానే కాస్త భయం వేసింది కదూ? నిజమే బిడ్లారా, చాలామంది రకరకాలుగా చెప్తారు. అవన్నిటి మీద మనం దృష్టి పెట్టకూడదు. విపరీతమైన వాదములకు మనం వెళ్ళకూడదు. దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత దీవెనలు నీకు కుమ్మరించాలంటే నీ రాబడిలో 10వ భాగము దేవునికి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు. చాలామంది 10వ భాగం ఎందుకు ఇవ్వాలి అంటున్న వారు కూడా లేకపోలేదు. బిడ్లారా, సూటిగా ఒక ప్రశ్న. నువ్వు ఒక వెహికల్ కొన్నావనుకోండి, లైఫ్ ట్యాక్స్ కడుతున్నావా లేదా? నీ ఇంటికి ఇంటి పన్ను గవర్నమెంట్కి చెల్లిస్తున్నావా లేదా? దేవుడు కూడా చెప్పాడు కదా బిడ్లారా, దేవునిది దేవునికి ఇవ్వండి, కైసర్ది కైసర్కి ఇవ్వండి అని చెప్పాడా లేదా? వాస్తవం బిడ్లారా, నువ్వు కష్టపడి నీ కష్టార్జితము ఖచ్చితంగా రాబడిలో 10వ భాగం అన్నా నువ్వు దేవునికి ఇవ్వాలి. దేవుడు భిక్షాటన చేసేవాడు కాదు. దేవుడు నీకు ఇచ్చేవాడే కానీ నీ దగ్గర తీసుకునేవాడు కాదు. అయితే మానవుడికి కొన్ని షరతులు దేవుడు పెట్టాడు. ఎందుకు? నీ స్వభావాన్ని తెలుసుకోవాలని, నీ ఉద్దేశాన్ని తెలుసుకోవాలని. ఒక ఊరిలో ఒక రాజుగారి కథ చెప్తాను, వినండి. ఆ రాజుగారి ఉద్దేశం ఏంటంటే, ఈ ఊరిలో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించాలని, ఈ ఊరిలో ఉన్న జనులందరినీ దీవించాలని. అయితే ఉట్టిగా దీవిస్తే విలువ తెలియదు కదా, ఉట్టిగా డబ్బిస్తే వాడికి విలువ తెలియదు కదా. మనం కూడా మన పిల్లలకి ఏం చేస్తాము? వాడికి ఏదైనా ఇంటి తాళాలు ఇవ్వాలంటే వాడి ప్రవర్తన గమనించి, వాడు జాగ్రత్త పరుడా లేదా అని తెలుసుకొని, వాడు మంచిగా చక్కగా కుటుంబాన్ని నడిపించగలడు అని నీకు అనిపిస్తే భార్యాభర్తలు మాట్లాడుకొని, పెద్దోడి కంటే చిన్నోడే మేలండి, చిన్నోడి కంటే పెద్దోడే మేలండి అని తల్లిదండ్రులు మాట్లాడుకొని ఏదో ఒక బాధ్యత నీకు అప్పగిస్తారు. అలానే ఆ ఊరిని బాగు చేయాలి అనుకున్న ఒక రాజుగారు కూడా ఏం చేశాడో తెలుసా? ఈ ప్రజలందరినీ ఆశీర్వదించాలంటే ఒక షరతు పెట్టాలనుకొని ఆ సంస్థానములో ఒక పెద్ద గంగాలాన్ని ఒకటి ఏర్పాటు చేసి, ఓ ప్రజలారా, ఊరు జనులారా, నా వైపు చూస్తూ ఈ మాటలు ఆలకించండి. ఏంటో తెలుసా? నేను మీ అందరినీ ఆశీర్వదించాలనుకుంటున్నాను. అయితే మీ అందరికీ గేదెలున్నాయి కదా, మీ ఊర్లో వ్యవసాయం పనులు చేసుకుంటున్నారు కదా. అయితే
నాకు మీ ఇంట్లో నుంచి ఒక గ్లాసు పాలు తీసుకొని ఆ యొక్క దాంట్లో పోయండి అని చెప్పాడు. నిజమే కదా! ఒక చిన్న గ్లాస్ అండి. ఒక గ్లాస్ పాలు పోయమని చెప్పాడు రాజుగారు. అయితే అందరూ దానికి సమ్మతించారు. సమ్మతించి ఏం చేశారో తెలుసా? ఒకడు ఇంటికెళ్ళి పాలు పితికి ఒక గ్లాసులో పోసుకున్నప్పుడు వాడికి ఆలోచనొచ్చింది. ఇప్పటికే నాకు రూ. 2,00,000 అప్పుంది గదా! దీన్ని ఆయనకు పోసే కంటే నీళ్లు తీసుకొని ఎళ్దాము. ఎందుకంటే ఊరోళ్ళందరూ ఏం తీసుకొస్తున్నారు? పాలు తీసుకొస్తున్నారు గదా! అనుకున్నాడు. సరే వాడు నీళ్ళు తీసుకొని బయలుదేరాడు. మరొక తల్లి అసలే మా ఆయనకేం తెలీదు. ఆ రాజుగారు ఇంతమందిలో మా మా గ్లాసునేమైనా చూస్తాడా? చూడడు గదా! నేనొక్కదాన్ని నీళ్ళు తీసుకొని పోతాను. అమ్మాయికి పెళ్లి చేయాలి. అసలే డబ్బులు లేవు అని కకృతి బుద్ధి చూడండి. ఒక గ్లాసు రాజుగారు పాలడిగితే విలువివ్వాలిగా, ఘనపరచాలిగా. అలాగూ ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు, ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళు ఊరోళ్ళందరూ నేనొక్కడినే గదా అని తీసుకొచ్చి గ్లాసు పాలు దాంట్లో పోశాడు. రాజుగారికి తెలియపరిచాడు. రాజుగారు, అయ్యా అందరూ పాలు తీసుకొనొచ్చి పోశారన్నాడు. అవునా? అయితే నువ్వెళ్ళి దాంట్లో ఒక జగ్గుతో పాలు తీసుకొని రారా, ఒక గ్లాసు పాలు తాగి వారికి ఏమేమి బహుమతులు కావాలో, వారికి ఏమేమి ఇవ్వాలనుకున్నానో అన్నీ ఇచ్చేస్తానన్నాడు. పనోడు పోయి చూశాడు. అయ్యా అన్ని నీళ్ళే ఉన్నాయ్యా అన్నాడు. అదేంట్రా, ఒక్కళ్ళన్నా పాలు పోయలేదా? పాలు అనుకున్నాం గాని పాలు లేవయ్యా, అన్ని నీళ్ళే. చూసారా బిడ్లారా, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ రాబడిలో 10వ భాగమునిచ్చి నన్ను ఘనపరచిన ఎడల ఆకాశపు వాక్యములు విప్పి పట్టజ్వాలను దీవెనలు కుమ్మరిస్తానన్నాడు. బిడ్లారా, వాక్యము సత్యం. వాక్యాన్ని నమ్మండి, విశ్వసించండి. ఖచ్చితంగా నీ కష్టార్జితంలో 10వ భాగం దేవునికిచ్చి, ప్రతిష్టార్పణలు దేవునికిచ్చి ఘనపరచండి. అప్పుడు నీ పంటను పాడు చేయు పురుగులను గద్దిస్తానన్నాడు. ఈ విషయాన్ని విన్న తరువాతైనా పశ్చాత్తాపడి దేవునికి ఇవ్వవలసింది దేవునికివ్వు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికివ్వు. ప్రార్థనకి సమయం ఇవ్వు. దేవునికి సమయం ఇవ్వు. వాక్యం చదవడానికి సమయం ఇవ్వు. ప్రార్థన చేయడానికి సమయం ఇవ్వు బిడ్లారా. అప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నూరంతలుగా ఫలాన్ని మీరు మీ కుటుంబము అనుభవించుదురుగాక. దేవుడు ఈ మాటలను మీ గుండెల్లో స్థిరపరిచి బలపరచునుగాక. అయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 31వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని చదివితే, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పుడు నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా ఈ జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో చెప్పగా. యేసయ్యకి మహిమ కలుగునుగాక. బిడ్లారా, క్రొత్త నిబంధన, పాత నిబంధన లేనిపోయిన ఆలోచనలు మీరు పెట్టుకోవద్దు. దేవుడు మాట్లాడిన ఈ మాటకి మీరు లోబడండి. క్రొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? శ్రేష్టమైన వాటన్నిటిలో, కొన్ని కాదు అన్నిటిలో భాగం ఇయ్యాలన్నాడు. ఈ పూట ఏంటి పాస్టర్ గారు ఈ విషయాన్ని చెప్పాడని మీరు అనుకుంటున్నారేమో. నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ పిల్లలను ఆశీర్వదించాలని, నీ వ్యాపారాన్ని ఆశీర్వదించాలని, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించాలని తన దాసునితో సూటిగా నీతో మాట్లాడాడు. ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలినంత దీవెనలు మీ కుటుంబం మీద నాది యేసయ్య దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ వాక్యానుసారంగా బ్రతికి, ఈ వాక్యానుసారంగా జీవించి, అర్పణలు చెల్లించి, సరిచేయబడి నీ మహిమ కలిగిన రాకుడుకు సిద్ధపరచమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, గమనించండి. ఈ దైవ వర్తమానాలు అనుదినము మీరు వినండి, బలపరచబడండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.